అనంతపురం జిల్లా రత్తాల్లో ముఖ్యమంత్రి గారి సిద్ధం సభను కవర్ చేయడానికి వెళ్లిన ఏబిఎన్ కెమెరామెన్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తల దాడిని ఆధుని జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని, కెమెరామెన్ కు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆధుని జిల్లా సమితి తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో విలేకరుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని నూర్ అహ్మద్ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో మరి వైసీపీకి చెందిన కార్యకర్తలు ఏబిఎన్ కెమెరామెన్ శ్రీకృష్ణపై భౌతిక దాడిని ఆంధ్ర జిల్లా సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు, విలేకరులు పట్టగొమ్మలు. మరి పత్రికలపై దాడి, విలేకరులపై దాడి చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క పత్రికలను కాపాడుకుంటే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ సాధించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి భౌతిక దాడుల్ని ఆధునిక జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు రాబోయే రోజులు జరగకుండా ఈ అల్లరి ముక్కల్ని కంట్రోల్ చేయాల్సిన అంటుంది కదా మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అదేవిధంగా ఏదైతే గుండాల దాడిలో మరి గాయపడిన కెమెరామెన్ శ్రీకృష్ణను మరి మంచి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి, అదేవిధంగా ఆయనపై దాడి చేసిన గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కెమెరామెన్ శ్రీకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆయన ఆదుకోవాలని చెప్పి ఆదోని జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి గుండాల చేతుల్లో విలేకరులు దెబ్బలు తినకుండా వారికి ప్రత్యేకంగా ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి, గుండాలను అదుపు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.